వెల్కమ్ టు విఎస్బీ మీడియా. నేను మీ సురేష్. ఇక మార్నింగ్ న్యూస్లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను అయితే మనం చూద్దాం. ఇక ముందుగా ఈనాడులో ఈరోజు బ్యానర్ వార్తగా మనకి బీపీసీఎల్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో నెలకొల్పబోతున్నారు. దానికి సంబంధించిన వార్తను అయితే ప్రధానంగా రాశారు. పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు, కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు. అమరావతికి బీపీసీఎల్ బృందం సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ సీఎండీ కృష్ణకుమార్ అక్టోబర్ నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని హామీ అంటూ వార్తనిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో భారత పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగుపడింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసి ఈ ప్రాజెక్టుపై చర్చించి వారం కూడా గడవక ముందే బీపీసీఎల్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది. 60,000 కోట్ల నుంచి 70,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది. అక్టోబర్ నాటికి నివేదికతో వస్తామని వివరించింది. బీపీసీఎల్ చైర్మన్ ఎండీ కృష్ణకుమార్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రిఫైనరీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది. అలాగే ఇక మరొక వార్త చూసినట్లయితే రాష్ట్రానికి విన్ ఫాస్ట్ విద్యుత్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి, 4,000 కోట్ల పెట్టుబడికి అవకాశం. సీఎం చంద్రబాబుతో భేటీ, ఏపీకి వస్తే భూమి సౌకర్యాల కల్పనకు సిద్ధమని సీఎం గారు వారికి తెలిపారు. ఇక అమరావతిలో సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం, ఒప్పందాల గడువు పొడిగిస్తున్న ప్రభుత్వం, వైకాపా హయాంలో గాలికి వదిలేసిన జగన్ అంటూ వార్తనిచ్చారు. విశాఖ భూముల ప్రాజెక్టుపై వైకాపా గద్దెలు, 5 ఏళ్లలో 1,000 కోట్ల విలువైన భూముల స్వాహా, నేడు సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక తీతిదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణట. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన కూడా ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం శ్రీవాణి టికెట్ల సహా అన్నింటా అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక చీకట్లో తెల్లారిన బతుకులు, యూపీలో ట్యాంకర్ను ఢీకొట్టిన బస్సు, 18 మంది మృతి. ఇక భోగపురం విమానాశ్రయానికి కొత్త రెక్కలు, కూటమి ప్రభుత్వం రాకతో ఊపందుకున్న నిర్మాణం అంటూ వార్త. ఇక ప్రధాన డ్యాం ప్రాంతంలో సీపేజీ ఎత్తిపోయాల్సిందే, కొంత గ్రావిటీ ద్వారా పంపాలి, మిగిలింది ఎత్తిపోయాలి, అందుకు తగ్గ కార్యాచరణ రూపొందించుకోవాలి. డయాఫ్రామ్ వాల్పై నిర్ణయం తుది నివేదికలోనే. పోలవరంపై విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదిక సమర్పణ. విద్యాలయాల్లో గంజాయి ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు నారా లోకేష్. ఇడుపులపై ఐఐటీలో గంజాయి దొరికిన ఘటనపై విచారణకు ఆదేశం. క్యాంపస్ సమస్యలపై తల్లిదండ్రులకు ఫిర్యాదంటూ వార్త. ఇక విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల భరణానికి అర్హులే. ముస్లిం మహిళలు భరణానికి అర్హులే అంటూ వార్తనిచ్చారు. సిఆర్పిసిలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. ఇది లౌకిక నిబంధన, దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డురాదు. భరణాన్ని దానంగా చూడకూడదు, అది స్త్రీ హక్కు. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందనమాట. ఇక లాఠీలు అరువే, 5 ఏళ్లలో పోలీసులకు ₹1 విదల్చని జగన్. బుల్లెట్లు, లాఠీల కొనుగోలుకు గతిలేని పరిస్థితి. ఎన్నికల వేళ తెలంగాణ నుంచి సామాగ్రిని తెచ్చుకున్న వైనం, రాష్ట్రం పరువు తీసిన వైకాపా ప్రభుత్వం అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక యుద్ధానికి సమయం కాదు, అమాయకుల ప్రాణాలు తీయటం సరికాదని ప్రధాని మోదీ అంటున్నారు. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ, సంయుక్త ప్రకటన విడుదల. ఇక ప్రధాని మోదీతో సెల్ఫీ తీసుకుంటున్న ఆఫ్రికా ఛాన్సలర్ కార్ల్ మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా సాక్షిలో మనం చూసినట్లయితే సాక్షిలో బ్యానర్ వార్తగా ఇసుక గురించి అయితే ప్రధానంగా రాశారు. రాగానే మింగేశారు ఇసుక బకాసురులు. 70కి పైగా స్టాక్ యార్డ్లో 40 లక్షల టన్నుల మాయం. వర్షాకాలంలో కొరత లేకుండా 80 లక్షల టన్నుల నిల్వ చేసిన గత ప్రభుత్వం 5 వారాల్లోనే సగానికి పైగా విక్రయం చేసిన పచ్చముఠాలు. ట్రక్కులు, ట్రాక్టర్లో నింపి భారీగా వసూలు, సామాన్యుల పేరుతో బయట ప్రాంతాలకు తరలింపు. కొత్త పథకం రాకముందే తాత్కాలికంలోనే భారీగా లూటి అంటూ వార్తనిచ్చారు. ఇక రాష్ట్రంలో అధికార కూటమి నేతలు ఇసుకను భోజనం చేస్తున్నారు. అది మామూలు భోజనం కాదు, ఇసుక భోజనం. ఇసుకను ఎలా తింటారు, దానిని ఎలా అరిగించుకుంటారా అని ఆశ్చర్యపోకండి. ఏకంగా 40 లక్షల టన్నుల ఇసుకను అరిగించారు. ఇసుకను భోంచేయడం అంటే ఎక్కడికక్కడ డిమాండ్ బట్టి అడ్డంగా అమ్మేసుకోవటం అన్నమాట. ఈ డబ్బులతో వారి సొంత ఖజానా నింపుకుంటారు. వర్షాకాలంలో ఇసుక కొరత తలెత్తకుండా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 170 స్టాక్ యార్డ్లో 80 లక్షల టన్నుల ఇసుక నిల్వ చేసింది. అధికారంలోకి వచ్చిన 5 వారాల్లోనే టీడీపీ నేతలు దాదాపుగా 40 లక్షల టన్నులు వేసుకుని మింగేశారు అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక కేజ్రీవాల్కు ప్రత్యక్ష ప్రమేయం ఉంది. ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఛార్జ్ షీట్ అయితే ఇచ్చినట్టుగా వార్తనైతే ఇచ్చారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 100 కోట్ల ముడుపుల ఉదాంతంలో ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యక్ష పాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొంది. దర్యాప్తు సంస్థను తప్పుదోవ పట్టించేందుకు కేజ్రీవాల్ ప్రయత్నించారంటూ ఆయన పేరును 37వ నిందితుడిగా చేర్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ పేరును 38వ నిందితుడి కింద నమోదు చేసింది. ఈ ఛార్జ్షీట్ను పరిశీలనకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు కేజ్రీవాల్కు 12న తమ ముందు హాజరుపరచాలని ఆదేశించినట్టు వార్త ఇచ్చారు. ఇక టీడీపీ నేతల నిర్వాకానికి తల్లి కూతురు బలి అంటూ మరొక వార్త. టీడీపీ నేతల కక్ష సాధింపునకు తల్లి కుమార్తె బలయ్యారు. తన భార్యపై అన్యాయంగా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో ఆందోళనకు గురైన గొల్ల మమత 8 నెలల కుమార్తెను చంపి తాను ఆత్మహత్య చేసుకుందంటూ వార్త. ఇక తీవ్ర గాయాలతో జడ్జి ముందుకు. తనపై 4 వ్యక్తులు దాడి చేశారని పోలీసుల వద్ద న్యాయం జరగడం లేదంటూ కాకినాడలో రేచర్లకు చెందిన ఓ వ్యక్తి తీవ్ర గాయాలతో కాకినాడ 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి ఏ ప్రసన్న ఎదుట వచ్చి హాజరైనట్టు వార్తనిచ్చారు. ఇక చిన్నారులపై లైంగిక దాడి కేసులో 20 ఏళ్ళు జైలు అంటూ ఒక వార్తనిచ్చారు. ఇక విశాఖ స్టీల్ అమ్మేద్దాం, ప్రైవేటీకరణ అనివార్యం అంటూ ఆంగ్ల మీడియాకి టీడీపీ లీకులు అంటూ వార్తనిచ్చారు. అమ్మకాన్ని అడ్డుకుంటామని ఎన్నికల ముందు పగరబ్బాలు అధికారంలోకి వచ్చాక అమ్మకానికి మద్దతుగా వ్యాఖ్యలు. ఒంటరిగా పోటీ చేసి ఉంటే విశాఖ ఉక్కును కాపాడేవాళ్ళం. కూటమి ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇబ్బందులున్నాయి. విశాఖ ఎంపీ భరత్. ఏటా భారీ నష్టాలు, ప్రైవేటీకరణ తప్పదు అన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. గతంలో ప్రజాప్రతినిధులు లేకపోవడంతో అడ్డుకోలేకపోతున్నామన్న పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నోరు విప్పని వేయడం. ఇప్పటికే ఆస్తుల విక్రయానికి టెండర్లకు ఆహ్వానించిన RNL అధికారంలో ఉన్నప్పుడు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న వైఎస్ఆర్సీపీ అంటూ వార్తని తీర్చారు. ఇక డెక్కన్ క్రానికల్ కార్యాలయంపై టీడీపీ దాడి. రాళ్ల వర్షం కురిపించిన తెలుగు మహిళలు. కార్యాలయం బోర్డుకు నిప్పంటించిన TNF నాయకులు. అద్దాలు పూలకుండీల ధ్వంసం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్ కథనం మీద ఆగ్రహం. తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం వైఎస్ జగన్. దాడి అప్రజాస్వామికమన్న CPM. ఇక ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, సుప్రీంకోర్టు కీలక తీర్పు అనే వార్తను మళ్ళీ ఇచ్చారు. ఇక వైద్య శాఖలో నియామకాలకు బ్రేక్. నియామకాలన్నీ నిలిపివేయాలని అధికారులకు మౌలిక ఆదేశాలు. కొత్త వైద్య కళాశాలలో 380 పోస్టుల భర్తీకి ఆమోదం లేదు. 3000కు పైగా పారామెడికల్ ఇతర పోస్టుల భర్తీ లేనట్టే. ఇప్పటికే 313 మంది నర్సులకు ఇచ్చిన పోస్టింగ్ ఉత్తర్వులకు బ్రేక్. గత ప్రభుత్వం అమలు చేసిన 0 వేకెన్సీ విధానానికి స్వస్తి. కొత్త బోధన ఆసుపత్రుల్లో నర్సుల కొరత, వైద్య సేవలపై ప్రభావం. కూటమి ప్రభుత్వంపై చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులంటూ సాక్షిలో ప్రధానంగా వార్తలైతే ఇచ్చారు. ఇక ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్తగా టికెట్. రాష్ట్రంలో భారీ రిఫైనరీ, 75,000 కోట్ల పెట్టుబడికి BPCL రెడీ. సచివాలయంలో సీఎం చంద్రబాబు సంస్థ CMD ప్రతినిధుల భేటీ. చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు 5,000 ఎకరాలు అవసరమని వినతి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సమ్మతి. 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని కంపెనీలకు సూచన. అక్టోబర్ కల్లా పూర్తి ఫీజిబిలిటీ రిపోర్టుతో వస్తామన్న ప్రతినిధులు. రిఫైనరీ బందరు అనువైన ప్రాంతం. ఇది సారకమైతే 25,000 మందికి ఉపాధి అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్టు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్న తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో. పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం పోలీసుల గాలింపు. ఇక 1000 కోట్ల పాస్వర్డ్లు లీకు. ఆన్లైన్లో ప్రత్యక్షమైన భారీ ఫైల్. సైబర్ దాడులు జరిగే ప్రమాదం. సెమాఫోర్ నివేదిక హెచ్చరిక. అతిపెద్ద లీక్ అంటున్న నిపుణులు. ఇక ఇప్పుడు అన్యాయమేనా? ఇంజనీరింగ్ కాలేజీల ఆవేదన. వైసీపీ హయాంలో కమిషన్ ఇచ్చిన సిఫారసులకే బాబు మొగ్గు. కనిష్ట ఫీజు 40,000కే సిఫారసు. కొన్ని కాలేజీలకే 1,00,000కు పైగా. గతంలో తప్పుపట్టిన కళాశాలలు, హైకోర్టుకు వెళ్ళిన యాజమాన్యాలు. జగన్ అనుకూల కాలేజీలకు ఎక్కువ ఫీజులు సిఫార్సు చేశారని ఆరోపణ. దీనిని బాబు కూడా సరిదిద్దలేదని, అలా అయితే ఇబ్బందులేనని వెల్లడి. విచారణ కోరుతూ నారా లోకేష్కు లేఖ అంటూ వార్తనైతే ఇచ్చారు. ఇక టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు సజ్జల ఆళ్ళ. ఇక ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.